నేను అక్కడికి వెళ్తున్నాను, మట్టి ప్రసాద్కి మా చిన్నాన్నకి ఫోన్ చేసి విషయం చెప్పు అని చెప్పారు. చెప్పిన తర్వాత అసలు అట్లా ఎట్లా తీసుకెళ్తారు, ఈ నైటు ఎలా తీసుకెళ్తారు, ఈ టైంలో ఎట్లా తీసుకెళ్తారు, రేపు వెళ్ళొచ్చు కదా అని అంటే ఆ పక్కన వచ్చిన వాళ్ళు కనీసం నోరు తెరిచి మాట కూడా మాట్లాడలేదు. మా పాప చిన్నగా 5 సంవత్సరాలు మా పాపకి. మా పాప ఏడుస్తుంది, డాడీ నువ్వు వెళ్ళొద్దు డాడీ, నువ్వు వెళ్ళొద్దు డాడీ, నాకు భయం వేస్తుంది డాడీ, నువ్వు వెళ్ళొద్దు అని చెప్పి మా పాప ఏడుస్తూనే ఉంది. నేను ఇక్కడికి అమ్మ అర్బన్ స్టేషన్కి వెళ్తున్నా అని చెప్పి పాప నాకు ఇచ్చి వెళ్ళిపోయారు. వెళ్ళిపోతుంటే వాళ్ళ సివిల్ డ్రెస్లో ఉన్న అతను నీ ఫోన్ తీసుకురా అని అంటుంటే మాది సీసీ ఫుటేజ్ పాడైపోయింది, దాన్ని బాగు చేయించడానికి 4 కుర్రాళ్ళు వస్తే వాళ్ళకి ఇచ్చిండు. ఆ ఫోన్కి కనెక్షన్ ఇస్తుండు, బయట ఉంది. ఆ ఫోన్ తీసుకోవడానికి అతను నా ఫోన్ ఎక్కడుంది అని ఆయన అంటుంటే నీ ఫోన్ సోఫాలో పెట్టిను కదా, అది తీసుకురా అని కొంచెం దబాయించుకుంటూ మాట్లాడిండు. అది మా మిస్సెస్ ఫోన్, అది నేను తనకి ఆ ఫోన్ నేను ఎట్లా తీసుకొస్తా అంటే ఇది నా ఫోన్ అండి, నా ఫోన్ నేను ఎలా ఇచ్చాను మీకు అని అంటే ఆయన బయటకు వెళ్ళిపోయిండు. ఆయన బయటకు వెళ్ళడంతోనే మా సార్ బయటకు వెళ్ళారు. ఆ ఫోన్ తీసి బయట ఉన్న ఫోన్ తీసి మా సార్కి ఇచ్చా. ఆయన ఫోన్ ఆయనకి ఇచ్చేసాను. ఆయన ఫోన్ ఆయనకి ఇచ్చినప్పుడు ఆయన ఫోన్ తీసుకొని ఒక్క అడుగు కూడా గ్యాప్ లేకుండా మా ఇంటికి స్టెప్స్ ఉన్నాయి, ఆ స్టెప్స్ కానుకొని కార్ ఆఫ్ చేశారు. ఆ కార్లోనికి ఎక్కిచ్చారు, ఇంకా తీసుకొని వెళ్ళిపోయారు. బండి మీద 3 వెళ్ళిపోయారు, కార్లోనే ముగ్గురు ఉన్నారు, తీసుకొని వెళ్ళిపోయారు. అయితే అర్బన్కి తీసుకెళ్లారు అని చెప్తే మేము అర్బన్కి వచ్చినాము. ఇక్కడికి వచ్చి అడిగితే ఇక్కడ ఏమంటున్నారంటే ఇక్కడ లేరు అని చెప్తున్నారు. అసలు ఇక్కడికి తీసుకురాలేదు, మాకు తెలీదు అని చెప్తున్నారు. అయితే అక్కడ నుంచి హైదరాబాద్ తుకారం గేట్ కాడికి తీసుకెళ్లారు అని చెప్పారు. అక్కడ ఫోన్ చేస్తేనేమో ఉప్పల్కి తీసుకెళ్ళమని చెప్తున్నారు. ఉప్పల్లో అడిగితేనేమో ఉప్పల్లో లేరని చెప్తున్నారు. నాకైతే ఇక్కడే ఉండు, అర్బన్ లోనే ఇక్కడే ఉండు అని నాకు నమ్మకం ఉంది. ఎందుకంటే ఆయన గట్టిగా ఖండించినట్టు నాకు విషయం చెప్పిండు. ఎందుకంటే నేను చిన్నపిల్లల్ని వేసుకుని నేను ఇంట్లో ఉన్నా, నేను టెన్షన్ పడుతున్నా అని చెప్పి వాళ్ళు అర్బన్ కి తీసుకెళ్తున్నారమ్మా, నా మీద కేసు ఫైల్ అయింది అని చెప్పాడు. అయితే మరి నా భర్తకి థ్రెటనింగ్ ఉందని చెప్పారు. హిందుత్వ వాదులు మాట్లాడుతూ పాస్టర్ గారు, ప్రవీణ్ పాస్టర్ గారు చనిపోయినప్పుడు నా భర్త మీద నెక్స్ట్ వీడినే చంపేది అనుకుంటే పోస్టులు పెట్టారు. మరి మా సార్ ఏం చేశారు అంటే కేసు ఫైల్ చేశారు. ఇక్కడ ఒక 5 మీద కేసు ఫైల్ చేశారు. వాళ్ళకి కేసు కూడా కేసు ఫైల్ చేసి ఎఫ్ఐఆర్ చేశారు. మరి వాళ్ళని ఎఫ్ఐఆర్ చేసిన వాళ్ళని అయితే ఇప్పటి వరకు తీసుకురాలేదు స్టేషన్ కి. మరి ఈయన మీద ఎఫ్ఐఆర్ అయింది అని చెప్పి కనీసం మాకు ఇన్ఫర్మేషన్ లేదు. కనీసం ఇంటికి వచ్చినప్పుడు ఇదిగో ఇది ఎఫ్ఐఆర్ అయింది అని చెప్పి ఒక కాగితం ఇచ్చి చూపించింది కూడా ఏమీ లేదు. దౌర్జన్యం తీసుకెళ్ళిపోయి బండ్లో తీసుకొని వెళ్ళారు. మరి అది పోలీసులు తీసుకెళ్లారా లేకపోతే ఎవరైనా పోలీసులు మప్పిలో ఎవరైనా పోలీసులు లాగా వచ్చి నా భర్తను తీసుకెళ్లారు అనేది మాకు తెలియాలి. ఇంకోటి ఏంటంటే గవర్నమెంట్ కి ఈ విషయం తెలియాలి. ఎందుకంటే ఏదైనా జరిగింది అంటే మాత్రం మా పాప ఏదైనా గవర్నమెంట్ దృష్టికి మేము తీసుకెళ్తున్నాం. మా సార్కి ఏదైనా జరిగితే ఈ పాప, నేను, ఈ బాబు ఇక్కడ ఇదే స్టేషన్ లోనే నా భర్తని తీసుకొచ్చారు అని చెప్పారు కాబట్టి ఇదే స్టేషన్ లో ఏదో ఒకటి చేసుకొని చచ్చిపోకపోతే అప్పుడు అడగండి. ఏ టైం కా వచ్చి తీసుకెళ్ళింది? 8:30కి తీసుకెళ్లారు. వచ్చే ముందు మీకు ఏమైనా నోటీసులు ఇవ్వలేదు, ఏం లేదండి, ఇంటిమేషన్ లేదు అసలు. అంటే మీరు ఇక్కడే ఉన్నారని చెప్పేసి అంటున్నారు, ఎందుకని ఇక్కడ ఉన్నది ఎందుకు అనిపిస్తుంది అంటే మాకు అనుమానం ఉంది, ఇక్కడే ఉంచారు అని అనుమానం ఉంది. ఎందుకంటే ఒక అడ్వకేట్ గారు ఫోన్ చేసినప్పుడు సిఐ గారికి ఫోన్ చేస్తే చెప్పారంట ఇక్కడే ఉన్నారు, హైదరాబాద్ తీసుకెళ్తారు అని చెప్పారంట. ఇక్కడే ఉన్నారని మాకు నమ్మకం ఉంది, కానీ ఇక్కడికే తీసుకొచ్చుంటారు. వీళ్ళు ఎక్కడున్న వాళ్ళు తుకారం గేట్ స్టేషన్ కి తీసుకెళ్ళి ఉంటారు, మా దగ్గర రాలేదు
అసలు ఇక్కడ కేసు ఫైల్ కాలేదు అని చెప్తున్నారు. తుకారం గేట్ దగ్గరికి అక్కడ సిఐ గారికి ఫోన్ చేస్తేనేమో అక్కడ లేరు, ఇక్కడికి తీసుకురాలేదని చెప్పేసి అంటున్నారంటగా. అక్కడికి రాలేదు అని చెప్పారు. అయితే ఉప్పల్కి తీసుకెళ్లారు అని కొంతమంది చెప్పారంట. ఉప్పల్కి ఫోన్ చేస్తే ఉప్పల్కి తీసుకురాలేదు అని చెప్పారంట. ఫోన్ చేసినప్పుడు ఉప్పల్లో కూడా లేరు అది అని చెప్పేసి అంటున్నారంటగా. అవునండి, ఎక్కడన్నా ఉంటే మాకు ఈ టెన్షన్ ఉండదు కదండి. చిన్న చిన్న పిల్లలు వేసుకొని ఇప్పుడు ఈ టైంలో కూడా మీరు ఇక్కడికి వచ్చేసారా స్టేషన్కి? అసలు విషయం ఏంటో తెలియకుండా తీసుకొచ్చినప్పుడు మరి చిన్నపిల్లల్ని తీసుకొని రాకపోతే ఏం చేస్తామండి? మరి కంప్లైంట్ ఇచ్చారా? మరి ఇక్కడ మీరేమైనా ఇక్కడ కంప్లైంట్ ఇచ్చామండి. మట్టి ప్రసాద్ అన్నయ్య కంప్లైంట్ ఇచ్చిండు, కంప్లైంట్ తీసుకున్నారు. మిస్సింగ్ కేసు పెట్టారా? అవునండి. ఓకే, ఏమన్నారు? దాని మీద స్పందన ఏమొచ్చింది? కేసు సిఐ గారికి ఇస్తుంటే బయట వాళ్ళకి ఇవ్వమని చెప్పారు. మరి ఏ విషయం కనుక్కొని చెప్తామన్నారా ఎట్లా? అవునండి.